నమస్తే అందరికీ. నేను ఆశ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. నా లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదా, ఒకవైపు బర్త్డేస్, యానివర్సరీస్, అలానే ఫంక్షన్స్ అన్నిట్లో అయితే ఇంకా దట్టు సమ్మర్ అయినా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొంచెం చల్లగా ఉంది. ఆ సమ్మర్ ఎఫెక్ట్ అయితే అప్పుడు అంత లేదు ఫంక్షన్ జరిగేటప్పుడు, ఇప్పుడైతే బాగా ఉందన్నమాట. సో మార్నింగ్ అయితే అయిపోయింది. నైట్ వీడియో అంతా ముందు వీడియోలో అప్లోడ్ చేసేసాను కదా. మార్నింగ్ ఇంకా మిగిలిన రిలేటివ్స్ అందరూ వచ్చేస్తారు, టిఫిన్స్ అవన్నీ అనుకుంటా. ముందుగా వచ్చిన వాళ్ళందరూ స్నానాలు చేసి అయితే రెడీ అయిపోయారు. పాపం వాళ్ళందరికి కూడా నైట్ అంతా నిద్ర లేదు. జస్ట్ అలా ఒక 1 అవర్ 2 అవర్ పడుకున్నారో లేదో, ఇంకా మార్నింగ్ అందరూ వచ్చేస్తారు కాబట్టి. సో వాళ్ళు రెడీ అయిపోయి అయితే పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇంకా వచ్చే చుట్టాలైతే ఇంకా వర్షం ఉంటుందో ఎండ ఉంటుందో తెలియదు కదా, కొంతమంది అయితే మార్నింగే వచ్చేసారన్నమాట. ఫంక్షన్ అయితే అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా 10 అయితే అందరూ వచ్చేస్తారు భోజనాల టైంకి. ఊళ్ళో వాళ్ళైనా అలా నైట్ కొంచెం పూజ చేసింది ఇతనే కదా, ఆ బియ్యం అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తున్నాడు. రేపు పాయసం మళ్ళీ 16th డే అలా చేయాలి అని చెప్పేసి. నా కూతురికి ఇష్టం ఉన్నా లేకపోయినా లంగా జాకెట్ వేసుకోవడం తనకి పెద్దగా ఇష్టం ఉండదు, కానీ అలా నేను ఫోర్స్ చేయడం వల్ల అయితే వేసేసుకుంది. మేమంతా కూడా రెడీ అయిపోయి చక్కగా అయితే అలా కూర్చొని ఉన్నాము. నా మేనగోడలు అయితే బాబోయ్ ఇంకా దాంతో మనం పెట్టుకోవడం ఎందుకులే కానీ అలా వాళ్ళ అమ్మని ఇంకా అంతే అదైతే ఇంకా వీళ్ళైతే మొబైల్స్ పట్టుకొని అయితే కూర్చుండిపోయారు. అలా దాని పనిలో అది ఉంటే నేను మా వదిన మెడలోంచి హారం అయితే తీసేసుకున్నాను. దట్టు మా మోక్షుకి ఇప్పుడు గోల్డ్ కొనే ప్లాన్ ఉంది కాబట్టి ఏ మోడల్ అయితే అలా ఉంటుంది పెట్టి చూద్దామని చెప్పేసి అలా తీసేసి నా కూతురికి అయితే పెట్టేశాను. ఎవరి కూతురు వాళ్ళకైతే బాగా నచ్చేస్తుంది కాబట్టి నా కూతురుతో పాటు నా కూతురు పెట్టుకున్న బంగారం 2 బాగున్నాయి అనిపించేసింది పెట్టేసరికి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎలాంటి ఇది కాసుల పేరు మోడల్. సో అక్కడికి వెళ్ళాక ఇంకేమన్నా వెరైటీస్గా దొరుకుతాయా అది చూసేసి అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ పెట్టి చూస్తే ఎలా ఉంటుందా అని అలా అయితే పెట్టేశాను. 1 by 1 ఊళ్ళో ఉన్న చుట్టాలు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా అలా వాళ్ళని ఇంకాసేపు అయితే ఫంక్షన్ హడావిడంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అలా మొబైల్ పట్టుకొని ఒక రౌండ్ వేసేసి చాలామందికి అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానని కూడా తెలియదు మా రిలేటివ్స్లో. ఇంకా మేమైతే తక్కువగా కలుస్తూ ఉంటాం కాబట్టి అందరికీ మా పెద్దమ్మ వాళ్ళని అక్క వాళ్ళు ఇంక ఇప్పుడే కలిసి మాట్లాడి మా మామయ్య వాళ్ళు ఇంకా రిలేటివ్స్ అంతా కలుస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు కూర్చొని వాళ్ళ కబుర్లలో వాళ్ళు పడిపోయారనమాట. ఇంకా భోజనాలు అయితే అంతా మార్నింగే వంటలన్నీ రెడీ అయిపోయి ఉన్నాయి కాబట్టి దట్టు ఈరోజు అంత ఎండగా అయితే లేదు. నిన్నంత వర్షం కురిసింది కదా, నైటే వర్షం లేదు. సో అంత ఎండ లేదు కాబట్టి ఇంకా భోజనాల కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. భోజనాల సెక్షన్లో అయితే మా వదిన వాళ్ళిద్దరు, అన్నయ్య వాళ్ళు, ఇంకా మా హస్బెండ్, మా బాబాయ్ వాళ్ళంతా భోజనాల సెక్షన్ చూసుకుంటారు వచ్చిన వాళ్ళకి. ఇంకా చిన్న ఫంక్షనే కాబట్టి క్యాటరింగ్ వాళ్ళు అలా ఏముండరు, ఇంట్లో వాళ్ళే సర్వ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంట్లోనేమో ఇంకా వచ్చిన రిలేటివ్స్ని అందరినీ చూసుకునే బాధ్యత నాది అన్నమాట. భోజనాల సెక్షన్ వాళ్ళు చూసుకుంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత అయితే నాది. అలా చూసుకుంటూ దట్టు నేను ఫోన్ పట్టుకొని వాళ్ళ ముందుకు వెళ్ళేసరికి పాపం వాళ్ళు అలర్ట్ అయిపోతున్నారు అన్నమాట. అందరూ వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. ఇంకా నేను ఫోన్ పట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు, కొంచెం అలవాటు లేదు కదా అని చెప్పేసి వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేను ఎక్కువసేపు అయితే ఫోన్ పట్టుకొని తిరగలేదు. ఎందుకంటే చాలామంది రిలేటివ్స్ని నేను చాలా తక్కువగా కలుస్తూ ఉంటాను, అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వను కాబట్టి. మా ఇంట్లో ఫంక్షన్ అయితేనే ఇంకా సమ్మర్లో వస్తాం కాబట్టి కలిసిన కాసేపు ఇలా ఫోన్లు పట్టుకొని తిరగటం కన్నా వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడానికైతే ఎక్కువగా అయితే నేను స్పెండ్ చేస్తూ ఉంటాను. సో దొరికిన ఈ కాస్త టైంని వాళ్ళతో ఒక ½ an hour అలా ఫోన్ పట్టుకొని తిరిగాను. ఆ తర్వాత వాళ్ళతో కలిసేసి కాసేపు అలా ఎంజాయ్ చేసేసి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అన్నీ అయ్యాయా, ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకుంటూ అలా అయితే గడిపేసామన్నమాట. సో ఆ రోజైతే అలా హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా ఇయర్తో 3rd year కూడా అయిపోయింది మాకు. ఇంకా మళ్ళీ 4th year అయితే ఇది సెలబ్రేట్ చేసుకోము, మళ్ళీ 5th year అన్నమాట. ఇయర్ మాకు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఇంకా సమ్మర్లోనే అంతా చూసుకోవాలి అన్నమాట. అలా చూసేసుకొని అలా గడిపేసుకొని
ఫంక్షన్ ఇంకా పూర్తి అవ్వకముందే పెట్టిన సోఫాలు అయితే వచ్చేసాయన్నమాట. యాక్చువల్గా అయితే అవి రేపు రావాల్సినవి, ఫంక్షన్ అయిపోయాక వస్తాయిలే అనుకున్నాం. కానీ ఈ ఫంక్షన్ మధ్యలోనే డిస్టర్బెన్స్ లాగా అవి కూడా ఈ మధ్యాహ్నంకే ఇంటికి వచ్చేసాయన్నమాట. వాటిని అరేంజ్ చేయడానికి ఇప్పుడు సీల్ తీయడం అయితే అవ్వదులే, ఫంక్షన్ అంతా అయిపోయాక సాయంత్రం తీరిగ్గా తీసుకోవచ్చు అని చెప్పేసి. కానీ లోపల పెట్టించాలి కదా, వర్షం వస్తుందని చెప్పేసి ఇంకా ఆ వరండాలో అలా అయితే సెట్ చేసి భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 1 by 1 అందరూ బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నారు. మా పిన్ని మా చెల్లి అయితే కొంచెం లేట్గా వచ్చారనమాట. సో అందుకే లోపలే ఉండేసారు. అప్పటికి భోజనాలు బయట కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అన్నీ అవైతే సర్దుతున్నారు. మా అదృష్టం ఏమో కానీ భోజనాలు అలా కంప్లీట్ అయ్యాయి 3 o'clockకి. అందరూ చాలామంది అయితే వెళ్ళిపోయారు. కొంచెం దగ్గర రిలేటివ్స్ ఉన్నారా, పెద్ద వర్షం, ఆ టెంట్ మొత్తం పడిపోయింది. అంత పెద్ద వర్షం. కొంచెం మేము లక్ అని చెప్పుకోవాలి. ఏంటంటే నైట్ 9 నుంచి మాకు వర్షం లేదు. అలాగే భోజనాలు కంప్లీట్ అయింది దాకైతే లేదు. ఇక్కడ మా ఫ్యామిలీ, మా మావయ్య అందరూ కలిసి, చిన్న మావయ్య అందరూ కలిసి బాతాకాని వేసేస్తున్నారు. అక్కడ సోఫాలు అయితే ఇంకా చూడండి గాలిదుమ్మ పెద్దది. ఇంకా కాసేపట్లో టెంట్లో అన్నీ అయితే పడిపోయాయి అన్నమాట. లక్కీగా ఇంక భోజనాల టైంలో ఇలా వచ్చుంటే మాత్రం కొంచెం కష్టమయ్యేది. సో ఇంకా అలా అయితే ఇంక ఇప్పుడే కాదులే, సాయంత్రం తీరిగ్గా ఇక అలా కూర్చొని మేమైతే ఇంకా ఆ వంటలు కొంచెం మిగిలినవి ఉంటాయి కదా, అవన్నీ అయితే సర్దేశారు ఆల్రెడీ. అన్నీ భోజనాలు అయితే 2 o'clockకే అయిపోయాయి. 3 నుంచి ఇంకా పెద్దదంటే అంత పెద్ద వర్షం, టెంట్లు పడిపోయాయి అంతే. ఇక సాయంత్రం తీరిగ్గా అందరూ వెళ్ళిపోయాక ఇంకా ఆ సోఫాలు అయితే ఇంకా ఓపెన్ చేసి చూడాలి కదా అని చెప్పేసి అసలు రేపు రావాలి, కానీ ఈరోజే తీసుకొచ్చి పెట్టేసరికి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేసేసరికి అయినా పల్లెటూరు అయినా వాళ్ళ బాగానే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. అవన్నీ అరేంజ్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఒక 1 hour టైం అయితే పట్టేసింది. అంతకుముందు మా ఈ వరండా అంతా ఇలా గ్రిల్స్ లేకుండా అలా చిన్న గోడలతోనే ఉండేది. రీసెంట్గా అయితే గ్రిల్స్ పెట్టించి పెయింట్స్ అన్నీ వేయించారు. ఇంకా హాల్లో అంటే మేము హాల్లోనే మాకు ఏసీ ఉంది, అందులో సోఫాలు వేయడం అయితే అవ్వదు. అందరూ అంటే మా ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చినప్పుడు ఇక హాల్లోనే ఉండేస్తాం, బెడ్రూమ్కి పెడితే సరిపోదు అన్నట్టు వాళ్ళు హాల్కి పెట్టించేశారు. సో అక్కడ సోఫాలు వేస్తే పడుకోవడానికి బెడ్లు అవన్నీ సరిపోవని చెప్పేసి దీన్ని చిన్న హాల్గా కన్వర్ట్ చేశారు, గ్రిల్స్ పెట్టేసి గాలి వచ్చేలాగా. సో సోఫాలు అయితే ఇక్కడే అరేంజ్ చేస్తారనమాట. పైన ఫోమ్ షీట్స్ పెట్టి చక్కగా అయితే అరేంజ్ చేశారు. ఆ ఫోమ్ షీట్ కూడా ఏదో ఒక యాక్టివిటీ చేద్దామని మేమైతే అలా దాచిపెట్టేసి ఉంచాం అనమాట. సో ఎవరు ఇప్పుడు రిలేటివ్స్ అయితే అందరు వెళ్ళిపోయారు కాబట్టి అందరూ అది ఓపెన్ చేసేటప్పుడు అక్కడే నిల్చొని ఉన్నాం మేమందరం. అలా 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 ఈరోజు అటు ఆ ఫంక్షన్తో పాటు కొత్త సోఫాలు అవన్నీ కూడా ఓపెన్ చేసుకుంటూ చిన్నగా ఓపెన్ చేసి అవన్నీ అరేంజ్ చేసేసరికి మాకు దగ్గరగా 1.5 hour టైం అయితే పట్టేసింది. ఇంకా సోఫాలో ఉంటే సరిపోద్దా, వాటి మీద కవర్స్ అవన్నీ తేవాలి కాబట్టి అవన్నీ తీసుకురావడానికి కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట. మా ఇంట్లో ఉన్న 4 పిల్లలు ఎక్కడికి వచ్చినా ఇంకా ప్లేస్ అంతా సరిపోతుంది కాబట్టి ఇంకా అలా అలా ఈరోజైతే వీడియో అయితే ఇది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, అలాగే మన వీడియోస్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే నార్మల్గా ఇంకా గోల్డ్ షాపింగ్ వీడియో అయితే పెడతాను. అందులో నేను చూసిన మోడల్స్ అన్నీ ఒక ఐడియా కోసం అయితే ఆ వీడియోలో అయితే పెడతాను అన్నమాట. సో తప్పకుండా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే ఎల్ షేప్ సోఫా అన్నమాట, నార్మల్గా అరేంజ్ చేసేస్తున్నారు. ఆ ఫోమ్ షీట్స్తో నేను ఒక అయితే అరేంజ్ చేశాను మా నాన్న ఐడియాతో, అవి కూడా పడేయకుండా. సో నెక్స్ట్ వీడియోలో అవి కూడా షేర్ చేస్తాను మీకు కంపల్సరీ. ఈ సోఫా లుక్ ఎలా ఉంది అనేది కవర్స్ వేసాక నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా అవైతే తెప్పించలేదు అన్నమాట, తెప్పించాక షేర్ చేసేస్తాను. ఫస్ట్ మేము ఓపెన్ చేస్తాం అన్నట్టు మా వాళ్ళు అందరూ చూడండి ఎలా కూర్చుండిపోయారో, వాళ్ళే సరిపోయారు, ఇంకెవరు రానవసరం కూడా లేదు. అలా 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 అయితే ఈరోజైతే హ్యాపీగా గడిపేసాం మేమైతే. ఒకే రోజు 2 జరిగిపోయాయి, ఫంక్షన్తో పాటు ఇది ఓపెన్ చేయటం కూడా. అలాగే బయట నుంచి గాలి రావాలి, ఇంకా బయటికి ఎక్కువ కనిపించకూడదు, వరండా కాబట్టి కనిపించకూడదు అని చెప్పేసి కర్టెన్స్తో మొత్తం అయితే కవర్ చేసేసారు. మేము కూర్చున్నప్పుడు గాలి రావాలనుకున్నప్పుడు ఓపెన్ చేస్తాం, లేదంటే క్లోజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.